నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం సామాజిక ఉద్యమకారుడు నాగని శ్రీనివాస్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద గల గీతాభవన్ హోటల్ ముందు సరైన పార్కింగ్ స్థలం లేక వాహనదారులు వారి ఇష్టానుసారం వాహనాలను పార్కింగ్ చేయటం వలన ఫుట్పాత్ సైతం హోటల్ వారే వాడుకోవడం వల్ల నడవడానికి కూడా సరైన రోడ్డు లేని కారణమున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇట్టి పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ పోలీసు వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించి అధికారులు చర్యలు తీసుకోగలరని కోరారు. కరీంనగర్ జిల్లా ఇందిరా చౌక్ గీతాభవన్ హోటల్ ముందు పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది వెహికల్స్ వల్ల. దానికి పార్కింగ్ ప్లేస్ ఉన్నా కానీ పార్కింగ్ ప్లేస్లో వాళ్ళు పార్కింగ్ చేస్తలేరు. మెయిన్ రోడ్లో చేయడం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల పబ్లిక్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ట్రాఫిక్ ఏసీపీ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుని నాగరి శ్రీనివాస్ అని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు కంప్లైంట్ చేసినారా? ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు చర్యలు తీసుకుంటాను తప్పకుండా. ఓకే, అంటే ఇక్కడ మీరు అక్కడ ఫొటోస్ ఏమన్నా జమ చేశారా? అన్నీ అటాచ్ చేసి ఇచ్చినారు. ఏ విధంగా స్పందించారు అధికారులు? పర్లేదు, తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటా అంటున్నారు. ఫుట్పాత్ దానికి కబ్జా గురైంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే హోటల్కి సంబంధించి మేనేజ్మెంట్కు వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ కేటాయించాలి. అయినా కానీ వీళ్ళు ఫుట్పాత్ మీదనే వెహికల్స్ పెట్టడం వల్ల సామాన్య ప్రజలకు పోవడం రావడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. సమస్యగా గీతాభవన్ చౌరస్తాల కాంప్లెక్స్లు ఫుట్పాత్ను కబ్జా చేసి ట్రాఫిక్ ఇంత ఇబ్బంది కలుగుతున్నా కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? హాస్పిటల్స్ కానీ చుట్టుపక్కల కానీ వీళ్లకు పార్కింగ్ ప్లేస్ లేకుండా కానీ అనుమతులు ఎట్లా ఇస్తుంటారు? వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాటిని సరైన క్రమంలో పార్కింగ్ ప్లేస్ కేటాయించి ఆ పార్కింగ్ను జాగ్రత్త చూడాలని ట్రాఫిక్ ఏసీపీ గారిని కోరడం జరుగుతుంది. నాగని శ్రీనివాస్, ఎలుగందర్.